ఎగ్జాక్ట్గా టైం 4 ఇప్పుడు వదులుతారని చెప్పినారు. సైరన్ కూడా వేస్తున్నారు. అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కార్లు గిళ్ళన్నీ చూద్దాం. ఫస్ట్ మనమే చూడాలి. ఎగ్జాక్ట్గా 2022లోనో ఇప్పుడు వదిలినారు. మళ్ళీ ఇప్పుడు 2024 మళ్ళీ 2 years. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా కార్లో నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి త్వరగా అయితే వచ్చేసినాం శ్రీశైలంకి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు వచ్చేసి టైం అయితే 9 అయిపోయింది అనమాట. మాకు ఆ ఘాట్ రోడ్లో కొంచెం అయితే లేట్ అయితే అయిపోయింది. ఇక్కడ 9 అయితే గేట్లు అయితే క్లోజ్ చేస్తారు. సో అందుకనేసి ఇంకా మేము లోపలికి అయితే వెళ్తలేదు. మీరైతే చూడొచ్చు. సో ఇంకా మేము ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అర్లీ మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. రూమ్ తీసుకొని ఇంకా శ్రీశైలంలో వెళ్ళిపోవాలనేసి ఫాస్ట్గా. ఇది వచ్చేసి శ్రీశైలంలో మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఫారెస్ట్ లోపలికి ఇక్కడ టోల్ గేట్ అయితే తీసుకోవాలి. 50 రూపీస్ అయితే టోల్ గేట్ అయితే కట్టాలి ఇక్కడ. అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ శ్రీశైలం కాడ అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. ఇంకా ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. అండ్ ఇది వచ్చేసి శ్రీశైలంలో ఈ స్వామి ఉంటాడు కదా, ఈ స్వామికి వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇంకా మేము దర్శనంకు వెళ్ళి వచ్చేసరికి మా కారు ముందర ఒక కార్కి ఏదో చూడండి పెయింటింగ్ ఎంత వేస్తున్నాడు. ఇంకా ఛత్రపతి శివాజీ కోర్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ నుండి మళ్ళీ కార్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 10 రూపీస్ టోకెన్ అయితే ఉంటుంది. సో అది తీసేసుకొని ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయితే హిందూ బంధువులకు స్వాగతం. లోపలికి ఎంటర్ కాగానే అవపడేది ఛత్రపతి శివాజీ అయితే. దాన్ని చుట్టూ నెట్టి చూడండి, మన కళ్ళకు అద్దినట్టు అయితే చూపిస్తారు. పురాతన కాలం జరిగినవి ఈ ఛత్రపతి శివాజీ పక్కన అనమాట. ఇది వచ్చేసి ఈ పక్కన లోపలికి ఎంటర్ అవుతూనే ఆ ఛత్రపతి శివాజీ వచ్చేసి జ్ఞానం చేస్తూ ఉంటాడు అనమాట. అదైతే చాలా బాగుంటుంది. ఇది లోపలనే అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేము వచ్చేసినాం చూడండి. ఛత్రపతి శివాజీ లోపల జ్ఞానం చేస్తున్నాడు. వెనకాల వచ్చేసి అమ్మవారి తల్లి ఉంటుంది. ఇది వచ్చేసి బయట వ్యూ. మేమైతే ఇంకా బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుండి రిటర్న్ అయితే అయిపోతున్నాం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి. వెళ్తూ ఇక్కడ మధ్యలో సైడ్ వచ్చేసి ఒక హఠాత్తుగా ఒక పార్క్ అయితే అవ్వబడింది. ఈ పార్క్ మేము ఎందుకు మర్చిపోయా. ఈ పార్క్ నుండి శ్రీశైలం డ్యామ్ మొత్తం అవ్వబడుతుందంట. అది చూడడం కోసం నాకైతే అవ్వబడుతుంది స్ట్రైట్గా. చూడండి ఇదే అనమాట. ఒకసారి చూసేయండి. హే సౌండ్ ఏమది? ట్రైన్ కదా దాస్. అలాంటి సౌండ్ గేట్లు ఎత్తేటప్పుడే వస్తుంది దాస్. అదే దాస్ సౌండ్ వస్తా అల్లారంగా. ఈ పార్క్ నుండి ఆ డ్యామ్ అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. ఇక్కడ నుండి రిటర్న్ అయితే అయిపోయి ఎగ్జాక్ట్గా శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనమైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి దగ్గర నుండి ఎంత బాగుందో. ఇప్పుడైతే గేట్లు అసలు ఒక్కటి కూడా క్లోజ్ చేయలే. ఓన్లీ సైరన్ అయితే వేస్తున్నారు. ఇంకా గేట్లు వదులుతారు అనేసి. ఎగ్జాక్ట్గా మేము న్యూస్ ఛానల్ వాళ్ళందరూ ఎగ్జాక్ట్గా ఆన్ టైం వదులుతారు కదా. అది వచ్చేసి 4 అనమాట. ఇంకా మాకు ఇప్పుడైతే 2:30 అవుతుంది. ఇంకా 4 వరకు ఎగ్జాక్ట్గా వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి అది చూడండి ఎంత బాగున్నాయో. కింద కూడా అసలు వాటర్ కొద్దిగా లీకేజ్ అవుతుంటేనే అదంతా కింద చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ పాయింట్ చూడండి. ఈ వ్యూ పాయింట్ భలే ఉంది. మేము ఇంకా ఆ వ్యూ పాయింట్ చూడడానికి ఇక్కడ బ్రిడ్జ్ దాటి కొంచెం ఇటు సైడ్ ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ చూడండి మొత్తం వాన పడుతుంది. ఫుల్గా వాన పడుతుంది. అక్కడ చూడండి డ్యామ్ అయితే మేము ఇక్కడి నుంచి చూడాలనేసి ఫిక్స్ అయిపోయినాం. వెయిటింగ్ బ్రోస్. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెడుస్తారంట. ఎగ్జాక్ట్గా టైం 4 ఇప్పుడు వదులుతారని చెప్పినారు. సైరన్ కూడా వేస్తున్నారు. అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కార్లు గిళ్ళన్నీ చూద్దాం. ఫస్ట్ మనమే చూడాలి. ఎగ్జాక్ట్గా 2022లోనో ఇప్పుడు వదిలినారు. మళ్ళీ ఇప్పుడు 2024 మళ్ళీ 2 years. ఎగ్జాక్ట్గా టైం 4 అయింది. ఇంకా వదలలే. ఎంతసేపు వదులుతారో అమ్మో. వీళ్ళు తప్పే వాళ్ళందరూ ఇట్లా సైడ్కి వస్తున్నారు. ఫస్ట్ గేట్ ఓపెన్ చేయాలనేసి నేనైతే చాలా ఆసక్తితో చూస్తున్నా. ఇక్కడ చూడండి వీళ్ళైతే చేపలు పడుతున్నారు. ఇంకా టైం అయితే అయింది. ఇక్కడ చూడండి ఫస్ట్ గేట్ అయితే వదిలేస్తున్నారు. మా వాళ్ళు క్యాక్లు విజిల్స్ ఏమన్నా ఉందా బ్రో. ఫీల్ గూజుమ్స్ అనమాట నాకైతే. చూడండి ఇంకా మేము దగ్గరికి వెళ్ళి చూడాలనేసి ఫిక్స్ అయిపోయినాం. దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి పరేషన్ బాయ్స్ ఉంటారు కదా, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు కట్టప్ అయితే వచ్చేసినాడు అనమాట అక్కడికి. సో అతని వీడియో కూడా నేనైతే క్లిప్ అయితే కట్ చేసిన ఒకటి అయితే అది కూడా అప్లోడ్ అవుతుంది చూడండి.
ఏమన్నా ఉందబ్బా, ఇక ఏం గూగుల్ సిటీ వచ్చేసినాయి నాకు ఫుల్గా. ఇంకేం మాటలేదు వస్తలేవు. ఇక్కడనే చూస్తున్నాం, మా ఫ్రెండ్స్ అయితే రా రా అక్కడికి, అంటే ఇంకా ఫ్రెండ్కి వెళ్దాం అంటున్నారు. లెట్స్ సీ, ఒకసారి చూసేయండి ఈ వీడియో అయితే. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి ఇంకా మేము ఈ ఫ్రంట్ వ్యూ చూడనీకైతే ఈ బ్రిడ్జ్ పై నుంచి బయలుదేరినాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్, శ్రీశైలం జల విద్యుత్ స్వాగతం అనేసి ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ వ్యూ ఇక్కడికే మాకైతే అదంతా స్నో పడుతుంది అనమాట మా మీద. ఫుల్ వాటర్కి స్నో పైకి తెలుస్తుంది. ఆ స్నో అంతా వచ్చేసి ఎగిరెగిరి పడుతుంది మా మీద. అసలు ఫొటోస్లో కూడా నేనైతే కొన్ని ఫొటోస్ శాంపిల్స్ దిగినామంట. ఆ ఫొటోస్లో మొత్తం అసలు బ్లర్ వచ్చేసినాయి ఈ స్నో వల్ల. ఎంత స్నో నా వామ్మో. ఒకసారి చూడండి, మేము లోపల అడుస్తున్నాం కేకలకి మాకు. అంటే ఫస్ట్ టైం అనమాట లైఫ్లో ఇలాంటివి చూడడం. దగ్గర నుంచి ఏమన్నా ఉందా వ్యూ పాయింట్, లిటరలీ గూస్ బంప్స్ యార్. హైలైట్ అంటే హైలైట్. వావ్, చూడండి ఏమన్నా ఉందా. వీడియో ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అసలు ఈ లొకేషన్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా రావాలనుకునే వాళ్ళు అయితే వచ్చేసేయండి. ముందుగా ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా మంది ఈ రోడ్ పైన మొత్తం అంతా ఇంకా ఫుల్ అందరూ చూడండి, అందరూ చాలా మంది చూస్తున్నారు. పోలీసు వాళ్ళని చాలా మంది అడుగుతున్నారు అనమాట. కొంచెం దగ్గర ఏం పంపిస్తలేదు. సరే ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మెయిన్గా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా చాలు బ్రో లైఫ్కి. ఇలాంటి చూస్తానో చూడలేను అనుకున్నా. సో సక్సెస్ఫుల్ చూసేసిన. చూడండి ఏమన్నా ఇంకా నాకు ఇక్కడి నుంచి పోబుది అయితే లేదు. బట్ కానీ మా ఫ్రెండ్స్ రారా అంటున్నారు, నేను రాననేసి పట్టిన. చూడండి ఏమన్నా మేము ముందు చూసినప్పుడు ఇదంతా ఇలా లేదు. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందా. మొత్తం మంచు పడుతుంది మీదంతా. ఇంకా తప్పదు వెళ్ళాలి. ఇంకా వెళ్ళాల్సిన టైం దగ్గర అయిపోయింది. చూడండి మొత్తం ఈ కొండ మధ్యలో మొత్తం ఫాగ్ అయిపోయింది మొత్తం అంతా. సన్నగా లేడు ఇప్పుడు ఎగ్జాక్ట్గా. మా వాళ్ళు పాపం మీరు పోయి కార్ తీసుకొని రాబోరు, నేను ఇక్కడే ఉంటా చూస్తా అంటున్నా. ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అయితే లేదు. అది చూడండి ఏమన్నా ఉందా. నాకు మెయిన్గా ఆ సెంటర్లో అది ఫ్లోకి ఇట్లా కట్టారు కదా వాళ్ళు, ఆ తాట్కి బాబా హైలైట్. ఇప్పుడు అదో అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉండి కనుక హైలైట్ ఉంది. ఇది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాల్సింది. బట్ కానీ ఎవరు పంపిస్తలేరు అక్కడికి. ఆడ పోలీసు వాళ్ళు అందరూ. వామ్మో ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏం సంగతి. వాబో చూస్తానో చూడలేను అనుకున్నావు గైస్. ఈరోజు వదలరు అనుకుంటాను. 4 దాటిన టైం ఎగ్జాక్ట్గా. సో ఏదైతే అది ఏందనేసి ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ ఉన్నాం. అది చూడండి ఏమన్నా వస్తున్నాయి ఫ్లో. అది చూడండి బాహుబలి మూవీ షూట్ చేసినట్టుంది ఇక్కడ. శ్రీశైలం డ్యామ్
3 గేట్లు వదిలిండ్రు, యాక్చువల్గా 5 వదులుదా అని చెప్పినారు. చలో నేనైతే ఓకేనా. వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇక్కడ నుండి రిటర్న్ అయితే అయిపోతున్నాం. ప్లీజ్ కొద్దిగా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. బాయ్ బాయ్.